పేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. నీళ్లందక ఎండిపోయిన పంట పొలానికి 30,000 రూపాయల నష్టపరిహారాన్ని అందించి రైతన్నని ఆదుకోవాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణ వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలకు ఎలాంటి పని లేనటువంటి పరిస్థితి ఇలా గ్రామాల్లో చూస్తున్నాం. ఈ సందర్భంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక రకాల ఆంక్షలు తీసుకొచ్చి ఇలా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఇలా కొనసాగుతుంది భారతదేశంలో. అంతేకాకుండా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్న పరిస్థితున్నది. అనేక రకాలుగా ఇలా యువకులకు నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న పరిస్థితుంది. ఉద్యోగాలు లేకుండా అనేక ఇబ్బందులు ఇలా యువకులు అనుభవిస్తున్న పరిస్థితుంది. అట్లాంటి యువకులకు నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైన పరిస్థితున్నది. అంతేకాకుండా భారతదేశ సంపదను మొత్తం కూడా అనేక లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసి ఇలా కోట్ల ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు 100 లక్షల కోట్లకు వెళ్తున్న పరిస్థితి. భారతదేశంలో ఉన్నటువంటి ఆదాని అంబానీలు ప్రపంచ కుబేర్ల సంతన చేరినటువంటి పరిస్థితి ఇలా భారతదేశంలో ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం మేలు చేయడం కోసం వచ్చిందా, కుబేర్లకు మేలు చేయడానికి వచ్చిందని చూస్తే ఇలా కుబేర్లను బాగా చేయడానికే ఇలా బీజేపీ విధానం తప్ప మరొకటి కాదు. ఇంతటితో రాక భారతదేశంలో ఇదంతా స్వాతంత్ర ఉద్యమం యొక్క మత సామరస్యం ఉందో, లౌకిక విధానం ఉందో దాన్ని తుంగలు తొక్కేటట్టుగా ఇలా భారతదేశంలో మత కొల్లలు మతాన్ని అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తున్న పరిస్థితి భారతదేశంలో ఉంది. అందువల్ల బీజేపీని ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కానీ దేశంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని కానీ రైతాంగ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ సరిగ్గా చేయడం లేదని ఉన్నటువంటి తెలంగాణ టీఆర్ఎస్ తన విధానాలు అమలు చేయలేదని చెప్పేసి చెప్తూ ఏదైతే కాంగ్రెస్ అధికారులకు రాష్ట్రంలో ఇచ్చిందో ఇది ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు రాష్ట్రంలో అమలు చేయని పరిస్థితి మేము చూసినాం. దాదాపు సంవత్సర కాలం దాకా ఎదురు చూసినాం. ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో దీన్ని అమలు చేయలేకపోతుంది. ఒక సంవత్సర కాలం సమయం ఇద్దాం, వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అంచనా వేసుకొని అమలు చేస్తారని ఆశతో ఉన్నాం. మనం సంవత్సరం దాటినప్పటికి కూడా ఇలా ఒక్క అడుగు ముందర పడతలే. ఆర్టీసీ బస్సులు మహిళలకు ఫ్రీ తప్ప మిగతా ఏ సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితుంది. రైతులకు వచ్చిన రైతు భరోసా విషయంలో కానీ లేకపోతే అనేక అంశాల్లో ఏ అంశంలో కానీ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో కిందకి అమలు చేయనటువంటి పరిస్థితి. దీనికి తోడు అనేక సంవత్సరాల నుంచి రానటువంటి పెన్షన్ల విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడుతుంది. ఇది ఇట్లా ఉండగా ఇలా రాష్ట్రంలో వ్యవసాయ పంటలు మొత్తం ఎండిపోతా ఉన్నాయి. ఒక్కొక్క మండలంలో 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు ఎండిపోతున్నాయి. కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ గ్రామాలకు వెళ్ళి ఎండిపోతున్నటువంటి పొలాలను సందర్శించిన పాపన పోలేదు.